నాకు పోలీసు వాళ్ళ నుంచి కూడా సెటిల్మెంట్ చేసిర్రు. 1,00,000 రూపాయలు 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం అన్న రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. పోలీసు వాళ్ళు ఎట్లా సెటిల్మెంట్ చేస్తారు? ఏం చేసిర్రు? ఇప్పుడు గ్రాస్ మిస్కండక్ట్, యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ ఎలక్షన్ యాక్టివిటీస్ ఇన్ సీరియస్ వైలేషన్ ఆఫ్ ద పొలిటికల్ కండక్ట్ రూల్స్, ఇది పెట్టి చేసిర్రు. నేను ఎక్కడ యాక్టివ్ పార్టిసిపేట్ చేసినా ఏం జరుగుతుంది, రేపు నేను కండవలు వేసుకొని ఎక్కడ చేసినా అనేది సభ్య సమాజం గమనిస్తుంది. ఇవాళ ప్రపంచం భారత రాజ్యాంగం రేపు వార్డులో ఉన్న 200 మంది వస్తారు సార్, 1000 మంది వస్తారు. నేను ఎక్కడ తిరిగినా అదే వార్డు ఓటర్లు వస్తారు సార్. ఇవాళ ఒక దౌర్జన్యం, ఒక 100 కోట్ల మనిషి వచ్చి ఇవాళ అందరినీ కొనేస్తా. నాకు పోలీసు వాళ్ళ నుంచి కూడా సెటిల్మెంట్ చేసిర్రు. 1,00,000 రూపాయలు 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం అన్న రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. పోలీసు వాళ్ళు ఎట్లా సెటిల్మెంట్ చేస్తారు? నా డిపార్ట్మెంట్ వాళ్ళు తోటి డిపార్ట్మెంట్ వాళ్ళు 50 లక్షలు ఇస్తామని సెటిల్మెంట్ చేస్తారా? డీసీపీ అంటాడు, ఆయన ఏమంటాడు, నువ్వు ఏమ్రా, నువ్వేమన్నా ఎమ్మెల్యేవా ఎంపీవా? నువ్వు అంత అహంకారం దేనికి? ఎవడు చెప్తే ఇంటలేవట, నువ్వు ఎవడు చెప్పినా ఇంటలేవట, నువ్వేం పెద్ద అదా అంటారు. ఇవాళ నా 3 ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్ ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి సార్? ఫ్యామిలీస్ పోటీ చేసే రైట్ లేదా? రాజ్యం ఇప్పుడు ఆమె హక్కుల ప్రకారం ఆమె వెళ్తుంది సార్. నేను పోటీ చేయడం తప్ప నేను చేస్తున్నానా? నేను ఎక్కడన్నా కండవలు వేసుకొని తిరుగుతున్నానా? లేకుంటే నేను ఏమన్నా ర్యాలీలలో పాల్గొంటున్నానా? లేకపోతే మంత్రులు వచ్చి చేస్తున్నారు ప్రచారము, ఎమ్మెల్యేలు వచ్చి చేస్తున్నారు, అధికార పార్టీ యంత్రాంగం వచ్చి చేస్తున్నది. నేనేమన్నా నా ఒక్కరికి భయపడాల్సిన అవసరం ఏంది గవర్నమెంట్ అంటున్నా? నేను అంత పెద్ద మనిషినా? సాధారణ కానిస్టేబుల్ నేను ఇవ్వాల. డబ్బులు లేవు సార్. నేను నాకు గేటు పెట్టుకుందామంటే పైసలు లేవు సార్. డబ్బుకు ప్రలోభపడతా.